నా పేరు మేడపాటి తాతారెడ్డి. నేను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ₹1,00,000 డిపాజిట్ చేశాను. అది ఇంట్రెస్ట్తో ₹1,18,498 మెచ్యూరిటీ అమౌంట్కి బ్యాంకులో ఇచ్చినప్పుడు అది ప్రింటింగ్లో డేటు సరిగ్గా లేదు. బ్యాంకు వాళ్ళు కూడా మెచ్యూరిటీ అయిపోయింది అనుకుని వాళ్ళు ఏం చేశారంటే ఆ డేట్ చూసి మెచ్యూరిటీ అయిపోయింది, రెన్యూల్ చేయరా అని అడిగారు. నాకు అమౌంట్ అవసరం, రెన్యూల్ చేయను, సిక్రా ఇచ్చేస్తున్నా ₹1,18,498కి ₹1,18,000 మా మిస్సెస్ అకౌంట్కి సిక్ రాసేస్తున్నాను అని చెప్పాను. సంతకాలు పెట్టి తీసుకున్నారు. తర్వాత చేస్తామండి అన్నారు. అది చేశారు వాళ్ళు. మెచ్యూరిటీ అమౌంట్ మిస్టేక్ వల్ల ₹5,500 అది 28వ తారీఖు అని తెలిసింది. మెచ్యూరిటీ 4 రోజులు ముందుగా చేశారు కాబట్టి ఆ 4 రోజులకి ₹1,00,000కి ₹5,500 లెస్ అయింది. ఇది అమౌంట్ ఇప్పించమని మేనేజర్ గారికి చెప్పాను. మేనేజర్ గారు పైకి కంప్లైంట్ ఇచ్చారు, కానీ అమౌంట్ ఇంతవరకు రిఫండబుల్ రాలేదు. ఇలాంటి మోసాలు జరుగుతున్నాయి కాబట్టి నేను అవసరమైతే ఆర్బీఐ కంప్లైంట్ కానీ కోర్టు ద్వారా కానీ వినియోగదారు ఫారంలో కేసు పెట్టి కానీ నేను రప్పించుకోగలను. మరి సామాన్యులకి ఇలా జరిగితే ఇంత డబ్బు యూనియన్ బ్యాంక్కి ఇంప్రూవ్మెంట్ అయిపోయి ఆ ప్రాపర్టీలో తీసుకుంటున్నారంటే ప్రజలను ఎంత మోసం చేస్తున్నారో. ఎంటీఆర్ ప్రజాశక్తి నేషనల్ పార్టీ అధ్యక్షుడినే మోసం చేయాలని చూశారంటే ఇంక సామాన్య మానవులు గత్యం కావాలి. కాబట్టి ప్రజలందరూ కూడా ఇలాగ ఎవరికైనా జరిగితే ఎంటీఆర్ ప్రజాశక్తి నేషనల్ పార్టీ అధ్యక్షుడి దగ్గరికి రండి. మీ అమౌంట్ ఏ బ్యాంక్ అయినా సరే నేను ఇప్పించి బాధ్యత తీసుకుంటాను. జై హింద్.